ఛానల్ ఆహా ఐషు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఇప్పుడు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, మనం వాయినం ఇస్తూ ఉంటాం పసుపు కుంకుమ. బయట దొరికే కుంకుమ అనేది చాలా కెమికల్స్తో ఉంటుంది. ఆ కుంకుమ పెట్టుకున్న ప్లేస్లో తెల్లగా మరగవడం కానీ చిన్న చిన్న కురుపు లాంటివి అవుతున్నాయి. అసలు చాలామంది ఇప్పుడు కుంకుమ పెట్టుకోవట్లేదు. అదే మనం వాయినానికి ఇచ్చిన కుంకుమను మనమే ఇంట్లో ఎలాంటి కెమికల్ లేకుండా తయారు చేసి వాయినం ఇవ్వాలని అనుకున్నాను. అందుకనే నేను ఇంట్లోనే కుంకుమని తయారు చేశాను. మామూలుగా మనం వరలక్ష్మి వ్రతంకి వాయినానికి, వరలక్ష్మి వ్రతం అనే కాదు, ఏ పూజలు చేసుకున్నా కూడా వాయినం ఇవ్వడానికి ఇలాంటి పసుపు కుంకుమని మనం బయట తీసుకొచ్చుకుంటాం. అసలు ఇది వాయినం ఇచ్చినప్పుడు తీసుకుంటాం కానీ ఈ కుంకుమని మనం పెట్టుకోవడానికి అయితే యూజ్ చేయం. కడప మీద ముగ్గు వేసుకోవడానికి అలా యూజ్ చేస్తుంటాను. నేనైతే అలానే యూజ్ చేస్తాను. సో ఇలా యూజ్ చేయనప్పుడు ఎందుకు ఇవ్వడం, అదేదో మన ఇంట్లో తయారు చేసిన కుంకుమని ఇస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. అందుకే నేను ఈరోజు ఇంట్లో కుంకుమని తయారు చేశాను. పసుపును కూడా పసుపు కొమ్ములతో తయారు చేసిన పసుపుని నేను వాడుతున్నాను. ఇంట్లో అదే తెచ్చుకుంటాం కాబట్టి అదే పసుపుని వాయినానికి ఇవ్వాలని అనుకుంటా. కుంకుమని తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పసుపు. ఈ పసుపు నేను పసుపు కొమ్ములతో పట్టించిన పసుపు అండి, షాప్లో కొన్నది కాదు. జవాది పౌడర్ మంచి స్మెల్ వస్తుందండి. మనం కుంకుమలో కొంచెం కలుపుకుంటే సరిపోతుంది, ఆ రోజంతా మంచి స్మెల్ వస్తుంది. అండ్ లెమన్, సోడా, వంట సోడా, మన ఇంట్లో కుకింగ్కి వాడుకునే సోడా. కుంకుమని ఎలా తయారు చేయాలో చూపిస్తా. బౌల్లో పసుపుని తీసుకోవాలి. నేను ఇక్కడ పసుపుని 3 స్పూన్స్ తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం వంట సోడా వేసుకో. చాలా కొంచెమే వేస్తున్నాను చూడండి వంట సోడా. నెక్స్ట్ ఇందులో లెమన్, ఒక హాఫ్ లెమన్ని ఫస్ట్ పిండుకుంటున్నాను. 1 హాఫ్ లెమన్ని చూడండి, సోడా లెమన్ వేసాక ఎలా అయిందో. ఇందులో కొంచెం జవాది పౌడర్ కొంచెం వేసుకోవాలి. ఇందులో నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం నెయ్యి వేసాను. నెయ్యి ఎందుకు వేయాలంటే, మనం కుంకుమ పెట్టుకునేటప్పుడు కుంకుమ రాలిపోకుండా ఉండడానికి నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి కుంకుమ కలర్ వచ్చేదాకా మిక్స్ చేసుకునే ఉండాలి. కుంకుమ కలర్ వచ్చేదాకా వీటన్నిటిని కలుపుతూ ఉండాలి. నేను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టి చూపిస్తాను. ఇప్పుడు ఈ పసుపుని మొత్తం మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. చూడండి, మిక్సీ పట్టిన తర్వాత కుంకుమ లాగా ఎలా తయారైందో. మెరూన్ కలర్లో ఉందండి. ఇంకొకసారి మిక్సీ పట్టిన తర్వాత ఎలా వస్తుందో చూపిస్తాను. స్మెల్ అయితే మంచిగా వస్తుందండి. చూడండి, మనం బయట కొన్న కుంకుమ లానే ఉంది. చూడండి కుంకుమ ఎంత బాగా రెడీ అయిందో. ఇంట్లో మంచి మెరూన్ కలర్లో వచ్చిందండి కుంకుమ. ఇందులో వేసి చూపిస్తాను. చూడండి, కుంకుమ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు పసుపు కుంకుమని వాయినం ఇవ్వాలనుకుంటే ఇలాంటి కవర్స్ మనకి బయట దొరుకుతాయి. 10 రూపీస్ 20 రూపీస్కి చాలా కవర్స్ వస్తాయండి. ఇలాంటి కవర్స్ మనం వాయినంకి ఇవ్వడానికి ఈ కుంకుమను ఇలాంటి కవర్స్లలో ఇలా చిన్న స్పూన్తో వేసుకొని వాయినం ఇస్తే ఈ కుంకుమని వాళ్ళు కూడా పెట్టుకోవడానికి ఈజీగా యూజ్ చేస్తారు. ఇలా
ఇలా ప్యాక్ చేసి ఇవ్వచ్చు మనం ఇంట్లో తయారు చేసిన కుంకుమని. ఈసారి వాయినానికి ఇలా ఇంట్లో తయారు చేసిన కుంకుమని ఇవ్వాలనుకున్నాను. ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నోటిఫికేషన్ మీ దాకా రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.